విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ తాజాగా ఓ అత్యున్నత అవార్డును తన ఖాతాలో వేసుకున్నారు. గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్ పేరుతో మోదీకి సీషెల్స్ అత్యున్నత పురస్కారం ప్రదానం చేసింది. ప్రధానిగా దాదాపు 100 దేశాలను చుట్టివచ్చిన ఘనత మోదీది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా సీషెల్స్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్ ను ప్రదానం చేసింది. హరిత భవిష్యత్తు కోసం ప్రధాని మోదీ కృషి చేశారని పేర్కొంది. ప్రస్తుతం ప్రధాని మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ లో ఉన్నారు. ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పర్యటనలో భాగంగా ఆయన సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్నీతో సమావేశమయ్యారు. అంతకుముందు ప్రధానికి స్టేట్ హౌస్ లో గౌరవ వందనం లభించింది. మోదీ విదేశీ అవార్డులు కొత్త కాదు. ఇంతకుముందు భూటాన్ ప్రభుత్వం తమ అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గ్యాల్పోను ఆయనకు అందించింది. ఈ గౌరవం అందుకున్న తొలి విదేశీ ప్రభుత్వాధినేతగా ఆయన నిలిచారు. రష్యా ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది ఆపోస్టల్ ని మోదీకి ప్రదానం చేసింది. భారత్ రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఆయన పాత్రకు ఈ గౌరవం లభించింది. ఫ్రాన్స్ ప్రభుత్వం తమ అత్యున్నత గౌరవ పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్ ను అందించింది. ఈ అవార్డు పొందిన అరుదైన ప్రపంచ నాయకుల్లో ఆయన ఒకరు. అమెరికా ప్రభుత్వం దేశ అత్యున్నత సైనికేతర గౌరవాల్లో ఒకటైన లెజియన్ ఆఫ్ మెరిట్ ను ఇచ్చింది. భారత్ అమెరికా వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసినందుకు ఈ గుర్తింపు లభించింది. ఈజిప్ట్ ప్రభుత్వం దేశ అత్యున్నత రాష్ట్ర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది నైల్స్ ప్రదానం చేసింది. గ్రీస్ ప్రభుత్వం అత్యున్నత గౌరవాల్లో ఒకటైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆనర్ ని ప్రధాని మోదీకి అందించింది. పాపువా న్యూ గినియా ప్రభుత్వం కాంపానీ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లోగోతో సత్కరించింది. ఫీజీ ప్రభుత్వం దేశ అత్యున్నత గౌరవాల్లో ఒకటైన కాంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ పీజీని మోదీకి ప్రదానం చేసింది. పలావ్ ప్రభుత్వం ఎబ్లక్ అవార్డును వాతావరణ మార్పులపై నాయకత్వానికి గుర్తింపుగా అందించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం తమ అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ జాయద్ ఇచ్చింది. సౌదీ అరేబియా ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన కింగ్ అబ్దుల్ అజీజ్ హాస్తో ఆయనను సత్కరించింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన అమీర్ అమానుల్లా ఖాన్ అవార్డును ప్రధాని మోదీకి ప్రదానం చేసింది. పాలస్తీనా ప్రభుత్వం గ్రాండ్ కలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనాను ప్రధాని మోదీకి అందించింది. బహ్రెయిన్ ప్రభుత్వం తమ అత్యున్నత గౌరవమైన కింగ్ హమాద్ ఆర్డర్ ఆఫ్ ది రెనైసాన్స్ ప్రధాని మోదీకి ప్రదానం చేసింది. మాల్దీవుల ప్రభుత్వ దేశ అత్యున్నత గౌరవమైన రూల్ ఆఫ్ నిషాన్ ఇజుద్దీన్ ను ప్రధాని మోదీకి అందించింది. డొమినికా ప్రభుత్వం డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్ తో ఆయనను సత్కరించింది. నరేంద్ర మోదీ 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత దాదాపు 12 సంవత్సరాల కాలంలో 100కు పైగా దేశాల్లో విదేశీ పర్యటనలు చేపట్టారు. కొన్ని దేశాలను ఆయన పలుమార్లు సందర్శించారు. ఈ పర్యటనలు ద్వైపాక్షిక సమావేశాలు, G20, బ్రిక్స్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, క్వాడ్ వంటి బహుపాక్షిక సదస్సులు, అలాగే భారత ప్రవాసులతో సమావేశాల కోసం జరిగాయి. ఆయన అత్యధికంగా సందర్శించిన దేశాల్లో అమెరికా ఒకటి. అలాగే ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, రష్యా, ఆస్ట్రేలియా, సింగపూర్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలను కూడా ఆయన ఒకటి కంటే ఎక్కువ సార్లు సందర్శించారు. ముఖ్యంగా అమెరికా, ఫ్రాన్స్, జపాన్, యుఏఈలతో వ్యూహాత్మక, రక్షణ, సాంకేతిక పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఈ పర్యటనలు కీలక పాత్ర పోషించాయి. మోదీ పర్యటనల్లో మరో ప్రత్యేకత ఏమిటంటే ఇంతకుముందు భారత ప్రధానులు ఎప్పుడూ అధికారికంగా సందర్శించని కొన్ని దేశాలకు ఆయన తొలిసారిగా వెళ్లారు. వాటిలో మంగోలియా అత్యంత ముఖ్యమైనది. 2015లో అక్కడ పర్యటించిన తొలి భారత ప్రధానిగా చరిత్ర సృష్టించారు. అలాగే రువాండాను అధికారికంగా సందర్శించిన తొలి భారత ప్రధానిగా నిలిచారు. పాలస్తీనాను స్వతంత్రంగా అధికారికంగా సందర్శించిన తొలి భారత ప్రధానిగా కూడా ఆయన గుర్తింపు పొందారు. ఇంతకుముందు పాలస్తీనా పర్యటనలు సాధారణంగా ఇజ్రాయెల్ పర్యటనలతో అనుసంధానమై ఉండేవి. అదేవిధంగా పీజీకి దాదాపు 3 దశాబ్దాల తర్వాత సందర్శించిన ప్రధానిగా పాపువా న్యూ గినియాకు భారత ప్రధానమంత్రి చేసిన తొలి అధికారిక పర్యటన మోదీతే. అలాగే బ్రూనైను సందర్శించిన తొలి భారత ప్రధానిగా కూడా ఆయన నిలిచారు. పోలాండ్కి 4 దశాబ్దాలకు పైగా విరామం తర్వాత భారత ప్రధానమంత్రి పర్యటన జరగడం కూడా ప్రత్యేకంగా ప్రస్తావించదగ్గ విషయం. ఇజ్రాయెల్ని 2017లో సందర్శించిన తొలి భారత ప్రధానమంత్రి కూడా మోదీయే. అంతకుముందు భారత్కు ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు ఉన్నప్పటికీ ఏ భారత ప్రధానమంత్రి కూడా అక్కడ అధికారిక పర్యటన చేయలేదు. ఈ పర్యటన భారత్ ఇజ్రాయెల్ సంబంధాల్లో ఒక కీలక మలుపుగా పరిగణిస్తారు.
మోదీ విదేశీ పర్యటనలు భారత విదేశాంగ విధానాన్ని సంప్రదాయ భాగస్వాములకే పరిమితం చేయకుండా ఇండో పసిఫిక్, ఆఫ్రికా, పసిఫిక్ ద్వీప దేశాలు, పశ్చిమాసియా, మధ్య ఆసియా వంటి ప్రాంతాలకు విస్తరించేందుకు ఉద్దేశించినవని ప్రభుత్వం చెబుతోంది.